వెల్కమ్ టు అవర్ స్టూడియో. నేను ప్రవీణ్ కుమార్. ప్రస్తుతం మనతో పాటు దోసపల్లి గ్రామ యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బిరదర్ దత్తు గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. కాంగ్రెస్ పార్టీ యువ నాయకులుగా కొనసాగుతూ కాంగ్రెస్ అంటేనే మీరు అన్నట్లా మీరు సృష్టించుకున్నారు, ఇక్కడ ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు గ్రామంలో జరిగే ఏ పండుగలు కావచ్చు, పబ్బాలు కావచ్చు, ఏదైనా సరే మంచి చెడు దాని దగ్గరుండి ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇదంతా దేన్ని అడ్వాంటేజ్ తీసుకొని, అంటే రాజకీయంగా ఉపయోగపడడం కోసమా, లేకపోతే మీకు అభిమానం కొద్దిగా, ఇట్లా ఏ రకంగా ప్రయత్నం చేస్తారు? రాజకీయంగానే ఏం లేదు సార్. కాకపోతే ఊర్లో అంతా బాగుండాలి, పండుగలు మంచి జరగాలని చెప్పి చేయడం తప్ప రాజకీయంగా అయితే ఏం లేదు. ఏదో ఎక్కువ ఫోకస్గా అనిపిస్తుంటుంది పండుగలు బాగా జరిపించే దాంట్లో కోసం. అందరు కలిసి చెప్తాం సార్. నేను ముందుండి చేస్తా కాబట్టి అందరూ ఉంటారు, కానీ ఇప్పుడు అప్పుడు మీరు బిజినెస్ పర్పస్గా ఉంటారు. అయినా సరే ఈ కార్యక్రమాలు అనేసరికల్లా ముందు నేను వస్తా, నేను చేస్తా అనేసరికి అంత ఎక్కువ టైం కేటాయిస్తారు. అట్లా అదే సార్, ఊర్లో అన్నీ బాగుండాలని చెప్పి చేస్తాం తప్ప కానీ రాజకీయంగా అయితే ఏముండదు పండగల విషయంలో. అవునవును, రాజకీయాల దానికి సంబంధమే ఉండదు. ఉండదు ఉండదు. ఎట్లుంటుంది రాజకీయాల వరకు వచ్చేసరికల్లా? మీరు మీ గ్రామం చిన్న గ్రామం, అవును, అభివృద్ధి అయినా చాలా చిన్నగా స్మూత్గా చేసుకోవచ్చు, కానీ రాజకీయాలు ఎక్కువ ఉంటాయి అనేది ఇక్కడ మాకు తెలుసు. ఎక్కువేముండే సార్, అంతా కలిసే ఉంటాం. అంటే రాజకీయాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. రాజకీయాలు ఉంటాయి సార్, ప్రతి ఊర్లో ఉన్నట్టే ఉంటాయి మన దగ్గర కూడా. అందరు కలిసే ఉంటాం. మీరేం చెప్తారు? ఇప్పుడు గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా, మనుషులు కొంచెం అభివృద్ధి జరగాలన్నా ఏం కావాలి? మీ సూచనలు ఏముంటాయి? ఇప్పుడు పండుగలు అనేసరికల్లా ఏమేమి జరగాలి, ఎవరు రావాలి, ఆడపిల్లలను పండుగలు పిలవడం, అంటే పెళ్ళి అయిపోయిన వాళ్ళని పిలవడం, లేకపోతే వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తారంట మీరు. అట్లా రాజకీయంకి వచ్చేసరికల్లా ఊరు ఎట్లా అభివృద్ధి చెందాలి, ఎట్లుంటే బాగుంటుంది అని మీ సూచనలు ఏమైనా ఉంటాయా? ఏముంటే సార్, ఎవరున్నా రాజకీయంలో, నేనున్నా ఇంకొకరున్నా, ఊరు బాగుపడాలి ఫస్ట్. ఊర్లంతా కలిసిమెలిసిగా ఉండాలి. ఉంటారు ఊర్లో చెడగొట్టే వాళ్ళు ఉంటారు, మంచి చేసేవాళ్ళు ఉంటారు. కాకపోతే నా ఆలోచన అయితే అందరు కలిసి ఉండాలి, అంత మంచి జరగాలని కోరుకుంటాను నేను ఎప్పుడు కూడా. ఒకవేళ మీకే మంచి అవకాశం వచ్చింది, ఇప్పుడు మీకున్న ఆలోచన ప్రకారం ఊరిని బాగా అభివృద్ధి చేసే ఆలోచన ఏదైనా ఉంది అన్నప్పుడు మీరు ఏం చేస్తారు గ్రామానికి? ప్రజలు ఏంటంటే సార్, ఏది మంచి ఆలోచన గ్రామం వరకు ఉందా, బయట ప్రపంచవ్యాప్తంగా ఆలోచనలు ఏమైనా ఉంటాయా? ఇక బయట అయితే చెప్పలేము సార్. ఇది ఆలోచన అనేది ఇప్పుడున్న ఆలోచన మళ్ళీ ఉండదు కదా. ఆలోచన ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతాం. మంచి ఆలోచన వెళ్ళిపోతాం, చెడుకైతే అసలు ఒప్పుకోము. అదే మంచి అంటే గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మీరు ఏం చెప్తారు? అభివృద్ధి జరగాలి అని అంటారు అన్నప్పుడు ఎట్లుండాలి అభివృద్ధి అని ఎట్లా కోరుకుంటారు? అభివృద్ధి అంటే సార్, ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు రోడ్లు కావచ్చు, సిసి రోడ్లు, మురికి కాలువలు, వాని త్రాగునీరు కావచ్చు, విద్యాపరంగా అభివృద్ధి కావచ్చు, నైతిక అభివృద్ధి, దీని మీద మీరు యువకులుగా మీకు చాలా, అంటే మీరు చెప్తారు బాగా, అప్పుడప్పుడు మాట్లాడుతుంటే విన్నాం, కానీ అది ఎట్లా జరిగితే బాగుంటుంది అనేది ప్రాక్టికల్గా. ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి చెందకపోవడం కారణం ఒకటి ఏంటంటే సార్, ఊర్లో 350 ఓటర్స్ ఉన్నారు. అందులో 150-200 వరకు హైదరాబాద్లోనే ఉంటారు. అవును, అందరూ ఊర్లో ఉంటేనేమో ఏదైనా చేసుకోవచ్చు. ఏది చేయాలన్నా 100% మళ్ళీ హైదరాబాద్కి వస్తేనే ఇక్కడ ఏదైనా కార్యక్రమాలు కానీ ఏదైనా సరే హైదరాబాద్కి వస్తేనే ఇక్కడ మంచిగా అవుతుంది ఏది కూడా. అవును, అక్కడనే ఉంటే ఇది అంటే ఓట్లు ఏం రారా వాళ్ళు? ఇక్కడ వస్తారు సార్, ఓట్లు వేయడానికి వస్తారు, పండుగలకు వస్తారు, ప్రతిదానికి వస్తారు. కాకపోతే పర్మనెంట్ కంటే హైదరాబాద్ ఊర్లో ఉన్న దానికంటే ఎక్కువ హైదరాబాద్లోనే ఉంటారు మా ఊరు వాళ్ళు ఎక్కువ నివాసం అక్కడనే ఉంటారు. ఇది నూతన గ్రామ పంచాయతీ. ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ ఎవరు పనిచేశారు ఇక్కడ? కవిత అని చేసింది సార్. అవును, రిజర్వ్, ఎస్సీ రిజర్వ్. ఫ్యూచర్ జనరల్ కానీ బీసీ కానీ వస్తే బరిలో ఉండబోతున్నారు. ప్రజల నిర్ణయం సార్, ఎవరు అనేది ప్రజల నిర్ణయం, నేనని కాదు ఇంకొకరని కాదు. మేబీ అవకాశం వస్తే వాళ్ళు ప్రజలు ఎట్లా అంటే అట్లా సార్. నేను నిలబడతాను అనను, వాళ్ళు నిలబడమంటే వాళ్ళ నిర్ణయం ప్రకారం నిలబడతాం. మీ రాజకీయ ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయింది? మీరేనా ఇప్పుడు ఫస్ట్ రాజకీయంగా? ఇప్పటివరకు అయితే ఎప్పుడు పోటీ చేశారా మీరు రాజకీయం? ఎంపీటీసీ చేసిన సార్, పోయినా సార్. ఎన్ని గ్రామాలను కలుపుకొని ఉంది అది? పుల్కృతి, బాదల్గా, దోసపల్లి. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. చేసిన. ఎన్ని ఓట్లు సంపాదించారు ఇప్పుడు? నేను 88తోనేమో ఓడిపోయాను సార్. 88. అప్పుడు ఫస్ట్ టైం పోటీ చేశారా? ఫస్ట్ టైం పోటీ చేసిన తర్వాత, అప్పుడు ఓడిపోయిన తర్వాత అప్పుడు నేను ఓడిపోవడం ఏం లేదు సార్, గెలిచిన నేనే. ఎందుకంటే నా ఊరు ఉన్న ఓట్లు 272 ఓట్లు. అవును, పుల్కృతిలో ఉన్నాయి 1150 ఓట్లు, బాదల్గా ఉన్నాయి 850 ఓట్లు. కాకపోతే ఏంటంటే పుల్కృతి వాళ్ళ ఊరు క్యాండిడేట్ కాబట్టి వన్ సైడ్ వేసుకొని మైనస్ అయిపోయింది సార్. దాంట్లో ఏం నేర్చుకున్నారు మీరు?
మళ్ళీ నేను ఎప్పుడు ఫ్యూచర్లో మళ్ళీ పోటీ చేయాలంటే ఇక నాకు వేయరేమో. చేస్తా సార్, 100% చేస్తా. అవునవును. ఇంకెన్నిసార్లు ఓడిపోయినా 100% నిలబడతా. వచ్చేసారి గెలుస్తానని కూడా నమ్మకం ఉంది, ఒకవేళ నాకు అవకాశం ఇస్తే. ఎట్లా స్టార్ట్ అయింది మీ రాజకీయం? పోటీతో స్టార్ట్ అయిందా లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఇంతకుముందు ఎవరు రాజకీయంలో ఉండేనా? మీ నుంచే స్టార్ట్ అయిందా? ఎవరు లేకూడదు సార్ ఇంట్లో అయితే. మీ నుంచే స్టార్ట్ అయింది. ఎందుకు అనిపించింది రాజకీయంలోకి రావాలని మీకు? రాజకీయం అంటే సార్ 100% నాకు రాజకీయం అంటే ఒక పిచ్చి. రాజకీయం ఎప్పుడు స్టార్ట్ అయింది? నాకు కిష్టారెడ్డి సార్ ఉన్నప్పుడే ఈ పిచ్చి స్టార్ట్ అయింది. అప్పుడు మీరు పోటీ చేయలేదు? పోటీ చేయకుండా నేను అప్పటి నుంచి కూడా కిష్టారెడ్డి సార్ ఉన్నప్పుడు కూడా పోతుంటే నేను కార్యకర్తగా పోతుంటే. అప్పుడు ఏం నేర్చుకున్నారు వాళ్ళ దగ్గర నుండి? మేము కిష్టారెడ్డి గారు అంటే ఇష్టం వాళ్ళని చూసే. కిష్టారెడ్డి గారు మేము పరిచయం అయ్యి మాకు మంచిగా అరే దత్తు అంటే గుర్తుపట్టే టైంలోనే ఆయన చనిపోయిండు. వాళ్ళ కుటుంబ సభ్యులు సంజీవ్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే. అవును. వాళ్ళతో మీ రిలేషన్ ఎట్టుంటుంది? మంచిగా ఉంటుంది సార్. ఇక్కడ సురేష్ శెట్కర్తో కూడా మంచిగా ఉంటుంది, అక్కడ సంజయ్ రెడ్డితో కూడా మంచిగా ఉంటుంది. ఒకటి చెప్పండి, నిన్నటి వరకు ఇద్దరు విడివిడిగా ఉండే, సంజయ్ రెడ్డి గారు కావచ్చు, సురేష్ శెట్కర్ గారు కావచ్చు. ఈ ఎన్నికల్లో వాళ్ళిద్దరు కలవడం వల్ల విజయం సాధించారు. రీసెంట్గా మనం దామోదర్ రాజనరసింహ గారు ఒక చిన్న మీటింగ్లో కూడా అన్నారు, కలిసి ఉంటే కలిసి ఉంటే విజయం సాధిస్తారు అని. దాని మీద మీరు వ్యక్తిగతంగా ఏం చెప్తారు? కలిసి ఉండడం మంచిదేనా? కలిసి ఉండడం మంచిదే, కలిసి ఉంటారు సార్, ఇక విడిపోరు. అంటే దీన్ని మీరేం అర్థం చేసి? ఇక్కడ కూడా అలాంటి వర్గాలు ఏమైనా ఉన్నాయి? ఇక్కడ ఏముండవు సార్, ఇక్కడ ఏముండవు. ఏం లేవు. ఉన్నదే 270 350 ఓటింగ్ ఉంది ఇప్పుడు. ఏముండవు అట్లాంటివి, ఉండదు. ఇక్కడ ఉన్నదే ఒక టీఆర్ఎస్ కాంగ్రెస్ తప్ప ఇలా కాంగ్రెస్లో వర్గాలు అయితే ఏం లేవు. ఎంత గ్రామ యువకులు, మహిళలు, రైతులు వీళ్ళందరితోటి పరిచయాలు ఎట్లుంటాయి? మంచిగా ఉంటాయి. మీకు ఎప్పుడైనా వాళ్ళు ఏమేమి సమస్యలు చెప్తారు సార్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు గృహలక్ష్మి అని వస్తుంది, అది చూడండి అని చెప్తున్నారు. కొంచెం పింఛన్లు కూడా చూడండి అని చెప్తున్నారు. ఇప్పటికైతే అవే కంటిన్యూ అవుతుంది. ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత అవి కూడా అయితే. దత్తు గారు సైలెంట్ కిల్లర్ అంటారు, అట్లా మాటలు తక్కువ చెప్పి చేతలు ఎక్కువ చేస్తారు. అట్లా ఏం లేదు సార్ అని అంటారు. ఇది వాస్తవమా? నేను ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడతా. ఎవరైనా సరే ముక్కుసూటిగా మాట్లాడతా. అంటే ఎక్కువ రాద్ధాంతం ఏమి ఉండదు సార్. పొలిటికల్ లీడర్, అసలు మీరు పొలిటికల్ లీడర్ మీకు ఎప్పుడైనా అనిపించిందా? నేను రాజకీయ నాయకుడిని, నేను లీడర్ అని ఫీల్ కాను సార్. నేను కార్యకర్తనే పని చేస్తాను. నేను అవునవును లీడర్ అని పని చేయను అసలే. మళ్ళీ ఎంపీటీసీ పోటీ చేస్తారా లేకపోతే ఫ్యూచర్ నేను ఇంతకుముందు అన్నట్టు రిజర్వేషన్ వస్తే ఏమన్నా ప్రయత్నం చేసే అవకాశం? అది అప్పుడు చెప్తా సార్. ప్రజలు నిర్ణయిస్తున్నారు ఏమని. మీకు జరిగే గ్రామంలో ఎలాంటి కార్యక్రమం జరిగినా ఫస్ట్ ఇన్విటేషన్ దత్తు గారికి వస్తుంది. మీరు ఎక్కడ ఉంటే అక్కడ వరకు వస్తుంది. అదే ఇన్విటేషన్ పొలిటికల్గా మీరు రావాలి అని వస్తే ఆ రోజు ఏం జరుగుతుంది? వద్దు నాకు అంటారా లేకపోతే వస్తారా? 100% పొలిటికల్లో మాత్రము అవకాశం వస్తే 100% నిలబడతా సార్. అంటే మా గ్రామ ప్రజలు నేను నిలబడు అంటే 100% నిలబడతా. మా గ్రామంలో ఇంకెవరన్నా నేను నిలబడతా అంటే 100% తప్పకుండా వాళ్ళకి అవకాశం ఇస్తా. ఈ నూతన గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం ఎస్సీ రిజర్వ్డ్ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి, ఏమన్నా అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి అంతే సార్ ఏమీ జరగలేదు బీఆర్ఎస్లో. అప్పుడు ఉన్న కిష్టారెడ్డి సాబ్ ఉన్నప్పుడే కొంచెం అభివృద్ధి జరిగింది. ఇప్పుడు జరిగింది ఏంటంటే మోరీలు ఒకటి కట్టారు. మోరీ ప్రతి గ్రామానికి ఇచ్చారు, మా గ్రామానికి కూడా ఇచ్చారు. స్పెషల్గా అయితే చేసింది వాళ్ళు ఏమీ లేదు. ప్రతి గల్లీ కానీ ప్రతి రోడ్లు కానీ వేసింది కాంగ్రెస్ పార్టీని. టీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు. కనీసం అక్కడ మేము చౌరస్తాకి వచ్చేటప్పుడు చూసారు సార్ మీరు, కనీసం దోసపల్లి అని ఒక బోర్డు ఉందా 5 సంవత్సరాల నుంచి ఉన్న మేము పెట్టిన బోర్డు, మా కాంగ్రెస్ హయాంలో పెట్టిన బోర్డు కూడా కింద పడిపోతే లేప శాతం కాలేదు వాళ్ళకు. అసలు ఇంతకుముందు దోసపల్లి బోర్డే లేకుండే మేమే పెట్టినామని రీసెంట్. అవును, మీ ఇంటర్వ్యూలు కూడా నేను పోయిన ఇంటర్వ్యూలో మీ మాజీ సర్పంచ్ చెప్పిన ఇంటర్వ్యూలో విన్నా. అసలు వాళ్ళకి అడగండి మీరు ఎప్పుడన్నా మళ్ళీ కూడా. అసలు దోసపల్లి కనీసం ఒక బోర్డు రాపే శాతం కాలేదు. ఏం అభివృద్ధి చేశారు? చేసింది ఒకటి ఏంటంటే 100% అయింది సార్. ఎట్లా అయిందంటే పోలీస్ స్టేషన్ అభివృద్ధి అయింది మా దోసపల్లి గ్రామం కేసుల విషయంలో. అసలు ఇంతవరకు మీరు రికార్డు చూడండి, పోలీస్ స్టేషన్లో 60 సంవత్సరాల నుంచి కూడా పోలీస్ స్టేషన్లో ఒక పేరు లేదు దోసపల్లి కేసు అని చెప్పి. ఈ 5 సంవత్సరాల్లో ఒక 4-5 కేసులు అయినాయి, ఇంకెప్పుడు జరగలేదు. వాళ్ళు చేసిన అభివృద్ధి ఇంకోటి ఏంటంటే ఎవరికైనా ఏదైనా గవర్నమెంట్ పథకం వచ్చిందంటే 100% వాడిని పార్టీలో చేరిన దానికే వాళ్ళు ఇచ్చారు. లేదంటే మళ్ళీసారి నాకు ఓటు వేస్తా అంటేనే ఇచ్చారు.
కానీ మా ఊళ్ళో ఇద్దరు ముగ్గురికి చేసింది సార్ ఆయన సర్పంచ్. నాకు ఓటేస్తానే నీకు కళ్యాణ లక్ష్మి ఇప్పిస్తా, నాకు ఓటేస్తానే నీకు పింఛన్ ఇప్పిస్తా అంటే గరీబ్ మనిషి సార్ ఊర్లో నిజప్ప అని ఉంటాడు ఒక ఆయన. ఓకే ఓకే. నాకు నువ్వు ₹1,00,000 కాదు ఇంకా నువ్వు 2 లక్షలు ఇచ్చినా కూడా నీ పార్టీలో నేను రాను, నాకు నీ పైసలు అవసరం లేదని వెనకడుగు వేసిండు. అదే మా వెనకడుగు వేస్తే మేము అందరం కలిసి మళ్ళీ ఆయనకు సంజయ్ రెడ్డి సార్ తీసుకుపోయినాం. ఆయనకు ఒక్కనే తీసుకొని మండల ఆఫీస్ తీసుకుపోయి గట్టిగా వార్నింగ్ ఇప్పిస్తే 10 రోజులలో చెక్ వచ్చింది. మీరు అభివృద్ధి జరిగింది అని అంటే ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి దానికంటే కేసులే ఎక్కువైనాయి, రాజకీయాలు ఎక్కువైనాయి, సంక్షేమ పథకాలు అందించాలన్నా కానీ పార్టీలోకి జాయిన్ అయితేనే చేస్తాము అని వాళ్ళు అన్నారు కదా. మీరు ఇప్పుడు మీ అధికారం ఉండి అంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, నారాయణఖేల్ ఎమ్మెల్యే కావచ్చు, ఫ్యూచర్ ఇక్కడ చెప్పలేము, ఫ్యూచర్ ఏది గెలుస్తుందో ఊర్లో అని చెప్పలేము. కానీ ఒకవేళ మీకు వచ్చినప్పుడు మీరు ఆ స్థానంలో ఉన్నప్పుడు సేమ్ మీరు కూడా అట్లనే పార్టీలు చేంజ్ అయితేనే ఇస్తామంటారా? పగతోటి వాళ్ళు అట్లా చేసి మేము కూడా ఇట్లా చేయాలంటారా? ఏమన్నా మార్పు ఏమైనా ఉంటుందా? 100% పార్టీలు మారడం కాదు, ఫస్ట్ ఏదైతే పథకం వస్తుందో గవర్నమెంట్ నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి మా సంక్షేమ పథకాలు అందుతాయి. ఇప్పుడు రీసెంట్ మీరు అదేలా అందకుండా ఏమైనా చేస్తారా? ఇంకా మేమేమి చెయ్యం సార్. వాళ్ళు రాజకీయాలు చేశారు కదా, మా కార్యకర్తలకు మేము కూడా అట్లనే చేస్తామని. లేదు, మేము మొన్ననే సార్ రీసెంట్లీగా కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చింది. టీఆర్ఎస్ అయినా ఒక పేరు ఆయనకు, కాకపోతే నేను హైదరాబాద్ నుంచి వచ్చి ఫస్ట్ చెక్ మండల దోసపల్లి గ్రామానికి అందించినాం. వాళ్ళు రమ్మని చెప్పలేదు నాకు. ఎవరైతే ఇప్పుడు అర్హులు ఉన్నారో కళ్యాణ లక్ష్మి చెక్ తీసుకున్న వాళ్ళు నాకు రమ్మని కూడా చెప్పలేదు. మా ఊరు చెక్ వచ్చిందంటే నేను ఆడికి వచ్చి సంజయ్ రెడ్డి చేతుల మీద ఫస్ట్ చెక్ ఇప్పించింది దోసపల్లి గ్రామంకి. రాజకీయ వ్యవస్థ మీకు నచ్చిన అంశం, నచ్చిన నాయకుడు, అంటే మీరు ఎవరిని చూసి మారాలనుకుంటున్నారు? ఇప్పుడు అందరూ ఏం చెప్తారంటే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు బాగా చురుగ్గా పాల్గొనడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. సంజీవ్ రెడ్డి గారు కూడా షెట్కర్ గారు కూడా కష్టపడ్డారు కాబట్టి నారాయణఖేల్ కాంగ్రెస్ ఏర్పడ్డది. ఇక్కడ దత్తు గారు ఒక్కరే కష్టపడాలా లేకపోతే ఇంకా మీతోటి ఇంకెవరికి కష్టపడాల్సిన అవసరం ఉందా? మా ఊర్లో నేను ఒక్కని కాదు సార్, ప్రతి ఒక్కరు దత్తే. మా ఊర్లో కాంగ్రెస్ కార్యకర్తలు నేను కష్టపడడానికన్నా నా ఎంబడున్న కార్యకర్తలు చాలా గట్టిగా పనిచేస్తారు. నేను నా వయసు చిన్నది ఉండొచ్చు కానీ నేను ఏది చెప్తే అది కాదన్నారు. నేను తప్పు చెప్పాను, ఏది చెప్తే అది కాదన్నారు ఎవరు కూడా. వాళ్ళు చేస్తేనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా సార్. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు రాజకీయంగా అధికారికంగా పనిచేయలేదు, కేవలం కార్యకర్త అయినా సరే మీకు ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఎట్లా తయారైంది, ఎందుకు తయారైంది, ఎప్పుడు సృష్టించుకుని ఇదంతా? ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ నాయకులే కరుడు కట్టినంగా అసలు చెయ్యి అనేది ఓటేసినప్పుడు కరెక్ట్ చెయ్యికి వేసేటటువంటి కరుడు కట్టిన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరి మీద ప్రజలందరూ అంత చురుగ్గా ఆయననే కావాలని టైం అంటే ఫేస్బుక్ చూడకపోవచ్చు, కానీ మిమ్మల్ని ఎందుకు అట్లా చూస్తున్నారు జనాలు? ఇక్కడ దత్తు గారికి ఎందుకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఇస్తున్నారు? అట్లా ఏముండదు సార్. అందరం దత్తు గారికి అనేది స్పెషల్ ఏం కాదు, అందరం కలిసి మాట్లాడుకుంటాం. ఏదన్నా చెడు మంచి ఉన్నా ఇది చెయ్యాలంటే స్పెషల్గా గుర్తించే కదా ఆయన ఇస్ కరెక్ట్ పర్సన్ అనేది. పోటీ చేస్తాడు కాబట్టి లేదా డబ్బు ఉంది అని కాబట్టి డబ్బు విషయం మాట్లాడతాడు. నా ఎంబడున్న కార్యకర్త డబ్బు విషయం ఎప్పుడు చూడరు సార్. అందరూ మంచిగానే ఉన్నారు, ఎవరికేం తక్కబడలేదు, నాతేం ఎక్కువే లేదు. ఏ కష్టం వచ్చినా 100% నేను ఫోన్ కొట్టినా 2 గంటలు ఇక్కడ ఉంటా సార్. నేను హైదరాబాద్లో కొంతమంది ఇప్పుడు ఊరికి వస్తే ఇప్పుడు వచ్చిన హైదరాబాద్ పోయి వస్తే కూడా నువ్వు పోలేవా ఇంకా అంటారు. నేను హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా వాడరు, నేను ఇంకా 4 రోజులకు వచ్చినా ఇంకా నీ పోలేవా ఈయనే ఉన్నాను అంటారు. అంటే ఉన్నట్టుగా కనిపిస్తా. ఇది ఇప్పుడు వరకు లేకపోతే ఫ్యూచర్ వచ్చిన తర్వాత కూడా ఇట్లే ఉంటుందా? 100% అట్లా ఉంటుంది సార్. ఏం మారేదైతే ఏమి ఉండదు. గెలిచినా ఇంకా అయిపోయి వీళ్ళతో ఏం పని అట్లా ఉండదు సార్. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో సంజీవ్ రెడ్డి గారికి ఏ రకంగా అయితే ఆ ఉత్సాహంతో గెలిపించాలని ఎక్కువ ఆరాటంతో కష్టపడ్డారు కార్యకర్తలంతా, రేపు జరగబోయే ఎన్నికల్లో అంటే ఎంపీ ఎన్నికల్లో సురేష్ షెట్కర్ గారిని కూడా గెలిపించడానికి ఏ ప్రయత్నాలు ఉంటాయా లేకపోతే నెగిటివ్గా ఉండే అవకాశం ఉంటుందా దోసపల్లి గ్రామంలో? ఇంకా దానికంటే రెట్టింపు ఎక్కువ ఉంటుంది. అప్పుడంటే మాకు ఇంకా ఒక ఆధారం అనేది లేకుండే, ఎవరు కూడా మా క్యాండిడేట్ గెలవలేకుండే, గెలవక ముందే అంత జోస్తో పని చేసినాం. ఎప్పుడైతే మాకు పులిలాగా మా సంజయ్ రెడ్డి ఉన్నాడు మా ఎంబడి, ఇంకా ఉత్సాహంతో పనిచేస్తాం. 100% సంజయ్ రెడ్డికి 51 చిన్న గ్రామంలో 51 ఓటు మెజార్టీ ఇచ్చినాం. ఇంకా 51 కంటే ఇంకా ఎక్కువ ఇస్తాం ఈసారి ఎంపీకి 100% ఇస్తాం. అంటే సంజయ్ రెడ్డి గారు గెలవకపోయి ఉంటే మరి షెట్కర్ గారికి టైం. సంజయ్ రెడ్డి గారు గెలవకపోని మా ఊర్లో 100% కాంగ్రెస్ జెండానే ఎగురుతుంది ఎప్పుడు కూడా. కాకపోతే వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం విభేదాలు వచ్చి ఆడనే కొంచెం వాళ్ళు మనసుల్లో ఏముండనో అదంతా ఇప్పుడు పక్కన పెట్టేసి ఒకటేరు కాబట్టి వీళ్ళు ఒక్కటి ఉందని రోజులు నారాయణఖేడ్లో కానీ ప్రతి గ్రామంలో కానీ 100% వేయడానికి కాంగ్రెస్ జెండానే ఉంటుంది. బీఆర్ఎస్ అనేది అయిపోయింది, బీఆర్ఎస్ పని ఖతం అయిపోయింది.
బీఆర్ఎస్ ఏడుంది ఇప్పుడు అందరు కాంగ్రెస్లోకి వస్తున్నారు. ఏనాటికున్నా నీ భూపాలరెడ్డి కూడా 100% కాంగ్రెస్లకు దేంట్లోకి రావాలి. టీఆర్ఎస్లో అయినా కూడా ఉండడు. అంతేనా? ఉండడు. రైట్ రైట్. చివరిగా బిరదార్ దత్తు గారు దోసపల్లి గ్రామ ప్రజలకు ఏం చెప్తారు, వాళ్ళ నుంచి ఏం కోరుకుంటారు, ఏం చెప్తారు? నేను కోరుకునేది ఒకటే, ఇన్ని రోజులు రాజకీయం చేసిరు వాళ్ళు, మేము రాజకీయం చెయ్యం, అందరికీ కలుపుకపోతాం. మా ఊర్లో ఒక ఇంట్లో తమ్ముళ్ళలాగా పనిచేస్తా, నాకు అవకాశం వచ్చినప్పుడు ఒక ఇంట్లో కొడుకులాగా పనిచేస్తా. అందరు కలిపి ఏదున్నా నిర్ణయం తీసుకుంటారు. ఊరు గ్రామ ప్రజలు వాళ్ళు ఇన్ని రోజులు ఏదున్నా కూడా వాళ్ళు టీఆర్ఎస్ వాడు కూర్చొని మాట్లాడుకొని, వీడు కాంగ్రెస్ వాడు వీనికి ఏం చేయొద్దు, వీడు టీఆర్ఎస్ ఉన్నారు వీళ్ళకే చేయాలనేది ఒక ఆలోచన ఉండేవాళ్ళు. మేము అట్లా చేయం, ప్రతి ఒక్కరు కలుపుకొని పోతాం ఊర్లో. ఈ రాజకీయం అంటే ఏంటంటే వీళ్ళు కొట్లాటలు పంచాయతీలు ఎప్పటికీ వీళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళది. మా కాంగ్రెస్ వాళ్ళు అంటే అట్లా ఉండదు. అందరు సమానంగా చూసే పార్టీ ఒకటి కాంగ్రెస్ పార్టీని. బీజేపీ అయినా కూడా అలాగే చూస్తుంది, దళితులకు అలాగూ, ముస్లింలకు అలాగూ, హిందువులకు అలాగ చూస్తుంది. ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళేమో కులాలకు చూడరు, పార్టీకి చూసుకుంటారు. నా టీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది, కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది, వాళ్ళకి అలాగ ఉంచాలని. కానీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు అది ఎప్పుడు కూడా అట్లా చూడదు. కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ళ పార్టీ. రైట్. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా అందరికి కలుపుకపోతాడు. అదే టీఆర్ఎస్లో కలుపుకపోరు, బీజేపీలో కలుపుకపోరు. అవును, మొత్తం మీద మీరు కలుపుకొని పోవడం కోసం 100% కలుపుకపోతాం ఊరికి. రైట్. ఇది దత్తు గారు క్లియర్ కట్గా మాట్లాడుతున్నటువంటిది. మాకు అవకాశం వచ్చినా రాకపోయినా, ఒకవేళ వస్తే ఇప్పటిదాకా ఉన్నటువంటి రాజకీయ విభేదాలు కావచ్చు, వివక్షలు కావచ్చు, గొడవలు కావచ్చు, ఇంకే రకంగా సరే ఇవన్నీ ఉండయి. మేము కాంగ్రెస్ అనేది అందరికి సంబంధించినటువంటి పార్టీ. ఎక్కడ వైకున్నా సరే గ్రామంలో కూడా దత్తు కూడా మేము అనే వ్యక్తి కూడా మేము కూడా అందరినీ కలుపుకునే ఆలోచన చేస్తాం. ఆ రకంగా ముందుకు పోతాం. ఈ అన్ని బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇతర పార్టీలకు కావచ్చు, వివక్షతను పనిచేయకుండా సమానత్వం కోసం, అందరిని కలుపుకోవడం కోసం మేము పనిచేస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనుతో ప్రవీణ్ కుమార్, నారాయణ.